నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేటీఆర్ వైఖరి ఉందన్నారు. మహిళా లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ మండల నాయకులు జీజీ పాల్, గంజి బాలరాజు, టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, శంకరయ్య, హాజా, రాములు, రామలింగం, అహ్మద్, షకీల్, గౌస్, జయరాజు, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జిలు అనుకోండి, ప్రాజెక్టులు అనుకోండి, ఈరోజు అన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. ఇట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా టీఆర్ఎస్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ని గెలిపిస్తే ఓర్వలేని కేటీఆర్ వాళ్ళ చెల్లెల్ని కూడా జైల్లోకి వెళ్ళి తెచ్చుకోవడం సాధగాని విధవలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి డ్యాన్స్ చేయగలుగుతారా, సైకిల్ డ్యాన్స్ చేయగలుగుతారా, తన చేయగలుగుతారా? ఇలాంటి అవమానమైన ఎంతైనా క్షమాపణ చెప్పారు. లేకపోతే ఆయన ఇంకా పరిమాణాలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఎలక్షన్కి ముందు 6 గ్యారంటీల గురించి మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలు ఆదరించి పార్టీని గెలిపించిన వెంటనే మహిళలకు ఇచ్చిన మాట ఉచిత ఆర్టీసీ బస్సును ఇస్తామని, వారికి ఛార్జీలు లేకుండా వారి యొక్క పనులు ఎక్కడ దేవాలయాలు దర్శించుకున్నా, వివాహ కార్యక్రమాలకు అయినా, వారి సొంత కార్యాలు ఏమున్నా ఉచితంగా వారు పోయడానికి రావడానికి కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వం భరిస్తూ వారికి సౌకర్యం కల్పిస్తే ఈరోజు ఓర్వలేనటువంటి కోట్ల రూపాయలు దోసేసినటువంటి కేటీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో తండ్రి కొడుకులు బిడ్డలు రకరకాలైన స్కీముల పైన కోట్లాది రూపాయలు సంపాదించిన సొమ్మును దాచుకొని కనీసము ఉచిత బస్సును పెడితే మహిళలు సంతోషంగా ఉండరని ఆయన సంతోషించి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పేది పోయి మరి బ్రేక్ డాన్స్ చేయమని మహిళను కించపరిచినందుకు వెంటనే బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. వాళ్ళ చెల్లెలు జైల్లో ఉంటే ఇడిపించుకోలేనటువంటి దద్దమ్మ చాతగాని వాడు మహిళల గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో మహిళలను బ్రేక్ డాన్స్ చేయమని చెప్తాడా? కనీసం అన్న ఇంత జ్ఞానం ఉండాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడిన కేటీఆర్కు తప్పకుండా బుద్ధి చెప్తారు స్త్రీలు, మహిళలు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అవసరమైతే ఆయనను చేసినటువంటి తప్పు ఒప్పుకోకపోతే అసెంబ్లీకే కాలు పెట్టకుండా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేటీఆర్ నువ్వు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. మహిళలను అవమానపరిస్తే నిన్ను కూడా అవమానపరిచే దినాలు దగ్గర వచ్చినాయి. ఇప్పటికే మీరు చేసిన కుంభకోణాలు నీవు జైలుకోవాల్సి ఉన్నది తప్పకుండా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని మీరు మీ పార్టీ వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఇలాంటి పనికిరాని మాటలు, అవమానమైనటువంటి మాటలు మాట్లాడము, చిల్లర మాటలు మాట్లాడడం ఇది మంచిది కాదని, కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనిని చూసి సంతోషించాలని, 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తే దాన్ని కూడా ఇదంతా బూటకం అంటాం. 1 లక్ష రూపాయలు చేయడానికి 5 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పట్టింది, చేయలేకపోయినాం. వాళ్ళ వడ్డీలే కట్టలేకపోయింది. ఈరోజు 2 లక్షల రూపాయలు వాళ్ళు కష్టపడి మీరు అప్పుల కూబిలో ఈ రాష్ట్రాన్ని నూకిపోతే కూడా తిప్పల పడి మరి రేవంత్ రెడ్డి గారు వారి ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కలిసి ఎంతో కృషి చేసి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాలను అవమానపరిస్తే మీరు ఇప్పటికే అవమానపరిచిన మూలకు దొబ్బేసిన ప్రజలు మళ్ళీ ఒకసారి మీకు బుద్ధి చెప్పాల్సిన
అవసరం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి నోరు కాచుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాను. జై